ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సజీవుల లెక్కలో ఉండి ఈరోజు సాక్ష్యం చెప్తున్నందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ పేరు వెంకటలక్ష్మి. ఇంతకు మునిపే ఆమెకు బైపాస్ సర్జరీ అయ్యింది. స్టంట్స్ మాత్రమే కాదండి, బైపాస్ సర్జరీ కూడా అయ్యింది. అయితే ఏమైనదంటే గత నెలలో కొద్దిగా హార్ట్లో మళ్ళీ పెయిన్ రావడము, సమస్య రావడము, డాక్టర్స్ మళ్ళీ ఆపరేషన్ చేయాలనడము, ట్రీట్మెంట్ ఇవ్వాలనడము, ఆ తర్వాత స్కానింగ్లు చేయాలనడము, వీటి విషయంతో కొద్దిగా పెయిన్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయింది. జాయిన్ అయినటువంటి తర్వాత సో వాళ్ళు ఫస్ట్ టైం స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో ఏమీ రావట్లేదన్నమాట. సరిగా రిపోర్ట్ అనేది కూడా అర్థం కాలేదన్నమాట. ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి అని. ఆ తర్వాత సో ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ చెప్పి మాట్లాడి, అక్కడ మన చర్చిలో కొద్దిమంది సహోదరులు కూడా సహోదరులు పనిచేస్తుంటే వాళ్ళతో మాట్లాడాను, ప్రార్థన చేశాను, వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ స్కానింగ్ కానీ తీసుకొని వెళ్ళారు. స్కానింగ్ చేసే టైంలో సీరియస్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం తెలీదు, చెప్పలేదంట. ఎందుకంటే లోపల అది జరుగుతుంది కాబట్టి, ఐసీయూ లోపల జరుగుతుంది కాబట్టి వాళ్ళతో చెప్తే భయపడతారని ఇంతవరకు ఏం చెప్పలేదు. నాతో ఇప్పుడు చెప్తాను, నాకు కూడా తెలియదు. కొడుకుకు ఫోన్ చేస్తే ఎలా ఉంది అమ్మకం అంటే బాగుందన్న, డిశ్చార్జ్ అయింది, వచ్చేసాము, జస్ట్ సమస్య లేదని చెప్పాడు. కానీ ఈమె చెప్తున్నది ఏంటి అని అంటే, లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క కెమెరా పంపిస్తారు కదండి చెక్ చేయడానికి, పంపించేటువంటి సమయంలో హార్ట్ బీట్ అనేది, పల్స్ అనేది పడిపోయింది అని, బీపీ అంతా రైజ్ అయిపోయిందని, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చిందని, అలాగ వెళ్ళిపోయింది, కళ్ళు మూసుకొనింది. ఇంకా ఏమీ కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నప్పుడు తర్వాత లైట్గా మెలకువ వచ్చిన తర్వాత చిన్న ప్రార్థన దేవునికి, అయ్యా కాపాడు 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 అన్న తర్వాత వాళ్ళు చెప్తున్నారండి ఇట్లా అయిందంటమ్మా అని. తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎవరికి వాళ్ళు చెప్పినలేదు. అయితే ఆ తర్వాత మళ్ళీ కోలుకొని భయం లేకుండా తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏంటి అని అంటే, టాబ్లెట్స్ వాడితే మీ యొక్క నర్వ్స్లో ఏదైతే ఉంటున్నదో అది బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో వెళ్ళిపోతుంది, మరి స్టంట్లు కానీ లేకపోతే ఏమీ వేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించారంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కనికరము ఆమెకు తిరిగి మళ్ళీ ప్రాణము నిలబెట్టింది, దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.